హాయ్ అండి అందరికీ. ఇంట్లో వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం కూర చేయమని అడుగుతున్నారా? అందరు ఇష్టపడేలాగా, అందరూ ఇష్టంగా తినేలాగా ఇలా కర్రీ చేసేయండి. కొంతమంది కాలీఫ్లవర్ తినమంటారు, క్యాబేజ్ తినమంటారు కదా! ఈ కాలీఫ్లవర్, క్యాబేజీ కూడా ఇలా వండితే తినేస్తారండి. ఒక్క మెతుకు కూడా మిగలకుండా తినేస్తారనమాట. ఇందుకోసమైతే అన్నీ ఒక్కొక్క బౌల్ తీసుకున్నాను. క్యాబేజీ, కాలీఫ్లవర్, ఆలు కూడా, టమాటో కూడా అన్నీ తీసుకొని ఇప్పుడైతే తాలింపు వేసుకోవాలి. గిన్నె పెట్టుకొని నూనె వేసుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసేసి వేగాక ఫస్ట్ అయితే ఆలు వేసేసి కొంచెం వేగనివ్వాలి. వేగాక ఇప్పుడు కాలీఫ్లవర్, క్యాబేజీ కూడా అన్ని కొలతలు సమాన కొలతలు తీసుకొని టమాటా కూడా అంతే తీసుకోవాలి. 3 క్యాబేజీ, కాలీఫ్లవర్, ఆలు వేగాక టమాటా కూడా వేసుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. ఇవి వేగాక కారము, ఇవి ఉడికాక కారము కూడా వేసేసుకోవాలి. కారం ఎవరి రుచికి తగినంత వాళ్ళు వేసేసుకొని కొంచెం వేయించుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలండి దీంట్లో, చాలా బాగుంటుంది. తర్వాత ధనియా పొడి, జీలకర్ర మెంతుల పొడి, గరం మసాలా వేసేసుకుంటే రెడీ అయిపోతుందండి. కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ ఈ ఈ వంట వీడియో డీటెయిల్గా చూడాలనుకుంటే కింద లింక్ ఇస్తాను, ఫుల్ వీడియో చూసేయండి. కొంచెం లాస్ట్లో కస్తూరి మేతి కూడా వేస్తే చాలా బాగుంటుంది. సర్వ్ చేసుకొని తినేయడమే. ఈ వీడియో మీకు బాగా నచ్చుతుంది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా అండి. ఓకే అండి అందరికీ.